జస్టిస్ ఫర్ అభయ, జస్టిస్ ఫర్ అభయ. ఇంకా రండమ్మా, చిన్న నీవిట్రా రా, ముందుకు రా. మొన్న కలకత్తాలో జరిగినటువంటి ఆగస్టు 8వ తారీఖు డాక్టర్ మౌమిత మీద జరిగినటువంటి, అభయ మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని, తర్వాత హత్యను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము మహిళా ఉపాధ్యాయ సమాఖ్య తరఫున. అసలు దేశం లోపల ప్రతిరోజు ఎన్ని వేల దౌర్జన్యాలు, రేపులు, అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఖచ్చితమైనటువంటి చర్యలు గాని ప్రణాళికలు గాని రచించకపోవడంతో చాలా మందికి నిర్లక్ష్య భావంతో ఈ రోజు ఆడపిల్ల అంటే ఒక ఆట వస్తువులాగా మారినటువంటి ఇలాంటి తరుణం లోపల మనం ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్, ప్రపంచం లోపల మహిళా సమానత్వం అని మాట్లాడుతున్నాం. కానీ ఇంత ఉన్నత విద్య చదివి ఎందరికో ప్రాణదానం చేసేటువంటి ఒక డాక్టర్ విషయంలోనే ఇంత ఘోరమైనటువంటి మానభంగము, తర్వాత హత్య జరిగినాక ఈ దేశం లోపల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఒకరోజు నిర్భయ, ఒకరోజు అభయ, ఒకరోజు దిశ, రోజు ఒక రోజును మించినటువంటి ఒక రోజు ఘోరాలు మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతున్న తరుణం లోపల ప్రభుత్వాలు, తర్వాత పౌర సమాజము మొత్తం కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించి, ముఖ్యంగా యువకులకు చాలా జ్ఞానాన్ని అందించాలి. మహిళలను గౌరవించేటువంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఈ సమాజం లోపల మనము పురోగతి లోపల ఈ సంస్కృతిని సమాజం లోపల మనము డెవలప్ చేయకపోతే ఇలాంటి ఘోరాలు, నేరాలు ఖచ్చితంగా రోజు జరుగుతూనే ఉంటాయి. దీన్ని మేమైతే మా మహిళా ఉపాధ్యాయ సమాఖ్య తరఫున మా మహిళా ఉపాధ్యాయులందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. నేరస్తులకి చాలా కఠినమైన శిక్షలు ఉండేటువంటి చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మేము చాలా ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. Result which I come across in Calcutta incident, it is a very severe and pathetic, and whereas the government will take only 1 or 2 days, when the incident happens it takes only 1 or 2 days and it will get into the publicity, that after that no action has been taken place regarding this. So ladies are suffering a lot, and apart from that even ladies not having any security and safety in working place also. At least I am requesting to the government of India as well as Telangana to take interest of the lady in the workplace as well as in the society, and apart from that, whereas the security should be provided to the ladies, and the publicity should be inculcated among the public, whereas the ladies should be given such a priority in the society. That should be taken very seriously. And apart from that, moreover, whereas the government has to take severe and serious action towards the culprits who has committed such crime towards that. And whereas ladies importance, lady role, whereas a female role in the society, that should be given a pivotal role in the society, and that should be given an importance, and whereas the publicity should be done everywhere as like advertisements, what I feel, and that should be inculcated among the gents, and it shouldn't be happen in the next whatever it is. Already 3 incidents had been taken place, but still in future, whereas I am requesting to the government not to repeat the same and not to do the same. అంటే పూర్వకాలం నుండి కూడా త్రేతాయుగం, ద్వాపరయుగం అన్నిట్లో కూడా మహిళలను గౌరవించే సంస్కృతి మాది. మరి అలాంటి సంస్కృతిలో మనం ఈ రోజున మహిళలను చాలా తీవ్రంగా నిరసించడము, మహిళలను అవమానించడము, రోడ్డు పైన మహిళ వెళ్తుంటే చాలా ఇబ్బందులకు గురి చేయడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అంటే యువతలో మార్పు రావాలి.
యువతలో మార్పు రావాలంటే పాఠశాలలు కాలేజీ స్థాయిలోనే వాళ్ళకు మహిళల పట్ల గౌరవాన్ని చూపించడము, ప్రతి వాళ్ళని కూడా గౌరవంతో ఉండడం, ప్రతి వారితో కూడా గౌరవంతో ఉండడం అనేది నేర్పించడం అనేది ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా మనం చేయాల్సిన మొదటి కర్తవ్యం. అంటే వాళ్ళకు చిన్ననాటి నుంచి నేర్పించిన సంస్కృతే వాళ్ళ జీవితాంతం వాళ్ళకు రక్షణగా ఉంటుంది. ఆ సంస్కృతి ఇంటి వాతావరణాన్ని కూడా చాలా మార్పులు తీసుకురావాలి. ఇంట్లో కూడా స్త్రీలను గౌరవించడం అనేది నేర్పించాలి ఖచ్చితంగా. అలాంటిది నేర్పించినప్పుడు మాత్రమే ఈ యువతలో మార్పు వస్తుంది. యువతలో మార్పు వస్తేనే ఇదేదైనా మార్పుకి నాంది పలికినట్టుగా అవుతుంది. ప్రభుత్వాలు పోలీసులు వీళ్ళందరికంటే ముందుగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ యొక్క విషయాన్ని పిల్లలకు అర్థం చేస్తూ వాళ్ళను గౌరవంగా చూడడం అనేది నేర్పిస్తే తప్పకుండా మార్పు వస్తుందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.